ఎలక్షన్లలో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళను పార్టీ కోసం రేపు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడానికి కష్టపడే క్యాండిడేట్లు అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ రేపు రూరల్ ప్రెసిడెంట్ ప్రతి గ్రామ స్థాయిలో తిరిగి కష్టపడి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా ఆలోచించి పాతవారు ఎవరైనా సరే గ్రామ స్థాయిలో కష్టపడ్డ వాళ్ళు, యువకుడైన కార్యకర్త ఇంకెవరైనా సరే, పాత వాళ్ళే సీనియర్లే అని కాదు, పార్టీలో పనిచేసిన వాళ్ళు యువకుడైనా సరే, గ్రామ స్థాయిలో ఒక యువకుడికి ఎవరికి ఇచ్చినా మేమందరం కూడా ముందరుండి పార్టీ నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం. దాని ప్రకారమే పార్టీ లైన్లో ఏదైతే పార్టీ తను చెప్పిన విధానాల ప్రకారమే నియామక ప్రక్రియ చేపట్టాలని పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి పార్టీ బతకాలంటే పార్టీ వేరే ఇతర పార్టీలలో నవ్వుల పాలు కాకుండా ఉండాలనంటే రేపు మేము తెల్లారి జనాల మధ్యకు ఒక అధికార పార్టీ కార్యకర్తలుగా, అధికార పార్టీ నాయకులుగా, అధికార పార్టీ సర్పంచులుగా, కౌన్సిలర్గా వెళ్ళాలి అని అంటే మేము తీసుకునే నిర్ణయం అనేది పార్టీ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలని కోరుతూ రేపు మీరందరూ కూడా మా మనోభావాలు దెబ్బతినకుండా రేపు పార్టీ శ్రేయస్సు దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకుంటామని అధిష్టానానికి పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దీన్ని మీరందరూ కూడా ఒక సహృదయమైన దృష్టితో ఆలోచించాలి. ఒకవేళ లేకపోతే కింది స్థాయిలో మా కార్యకర్తల నిర్ణయానికి అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకంగా పెద్దలందరూ ఆలోచించాలని కోరుతూ మరి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరున కృతజ్ఞతాభివందనాలు తెలుపు. 8 మండలాల పార్టీ ప్రెసిడెంట్ నియామకంలో నేను మండల కోరం భీమల్ మండల ప్రెసిడెంట్ను. మన మండలంలోని 27 విలేజ్లు ఉంటాయి. దాంట్లో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ 18 విలేజ్లు మన కాంగ్రెస్ పార్టీ. అందులో ఎస్టీ వచ్చేసి 11 ఉంటాయి. అలాంటి 11 ఎస్టీ ఉన్న వ్యక్తిని పక్కకెట్టి, సీనియర్ నాయకులను పక్కకెట్టి ఏదో టౌన్ అధ్యక్షుడికి పదవి అంటగడితే కరెక్ట్ కాదని మా సర్పంచ్ల కోరం తరఫున నేను ఖండిస్తున్నాను. ఇలాంటిది ఎందుకంటే సీనియర్లను గుర్తించి 10-15 సంవత్సరాల నుండి కష్టపడుతున్నటువంటి సీనియర్లను పక్కకెట్టి ఏదో నిన్న మున్న నచ్చినటువంటి వాళ్లకు పార్టీ పదవి అప్పగించడం కరెక్ట్ కాదని నా తరఫున ఖండిస్తున్నాను. జై కాంగ్రెస్. నల్గొండ నియోజకవర్గంలో 8 మండలాల అధ్యక్షులను నియమించడంలో మా భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ నియామకంలో తప్పు జరిగిందని మా భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ వారికి పార్టీ పదవిలు ఇవ్వడం కాకుండా నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికి పదవి ఇవ్వడం చాలా దౌర్భాగ్యంగా భావిస్తున్నాం. ఈ విషయాన్ని మా బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జి సునీల్ అన్న గారికి 15 రోజుల క్రితం మేము ఒక 8 మందిని పోయి ఆయనకు విన్నవించుకోవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి పాత వారికే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వస్తుందని మాకు సూటిగా చెప్పడంతో మేమందరము, ఎందుకంటే పాత వారికే కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్ష పదవి వస్తుందని కోరుకున్నాం. కానీ పార్టీలు మారిన వారికి మండలాధ్యక్ష పదవి ఇవ్వడం చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి మేము భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే అధిష్టానం పునరాలోచించాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై హింద్. బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 8 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను, అదే భీమ్గల్ పట్టణ అధ్యక్షులను నియమించడం జరిగింది. అందులో భాగంగా భీమ్గల్ మండలానికి చెందినటువంటి మండల అధ్యక్షుడిని పార్టీకి ఏ అనుభవం లేకుండా, అంటే కాంగ్రెస్ పార్టీతోటి సంబంధం లేని వ్యక్తిని గత కొన్ని రోజుల క్రితం చేరిన వ్యక్తికి మండల ప్రెసిడెంట్ ప్రకటించడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే కష్టకాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు కష్ట నష్టాలకు ఓర్చి వారి ఒత్తిళ్లకు భయపడకుండా దెబ్బలు తిని, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దెబ్బలను ఎవరి ద్వారా దెబ్బలు
కొట్టించిన వ్యక్తిని ఇవాళ మండల ప్రెసిడెంట్ ప్రకటించడం చాలా దురదృష్టకరమైన విషయము. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులను నియమించడం వల్ల కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి నమ్మకము కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కోల్పోతారు. ఎందుకంటే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఉన్నది, కష్టపడితే ఖచ్చితంగా ఏ రోజుకైనా కానీ పదవులు వస్తాయి, న్యాయం జరుగుతుందనే అంటే ఒక నమ్మకంతో ఉన్నది. ఈరోజు జరిగినటువంటి నియామకంలో అటువంటి నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే అధిష్టానం కానీ అదేవిధంగా పాల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ అన్న గారు దీన్ని మరి ఒక్కసారి పరిశీలన చేసి కష్టకాలంలో పనిచేసినటువంటి వ్యక్తులకు, అది కూడా రూరల్ వ్యక్తులకే మండలాధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాం. లేదంటే రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాలకు బాధ్యత పెద్దలు పైన ఉన్నటువంటి పెద్దలే ఈ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకంటే మేము ముక్త కంఠంతో చెప్తున్నాం. ఇవాళ గతంలో 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి నేను మండల ప్రెసిడెంట్గా ఉండి, అదేవిధంగా జేజే నరసన్న పట్టణాధ్యక్షుడిగా ఉండి, ఇక్కడ ఉన్నటువంటి గోపాల్ నాయక్ అన్న కానీ, అదేవిధంగా కుంటా రమేష్ అన్న కానీ, నాగేంద్ర కానీ, ఇలాంటివి ఎంతోమంది పాత కొత్త నాయకులు పార్టీకి కష్టపడి పార్టీని ఒక స్టేజ్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తులను కాకుండా పార్టీని నష్టపరిచినటువంటి మొన్న పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం సబబు కాదని చెప్పేసి తెలుపుతూ ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.